కేబినెట్ భేటీ ముగిసింది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంది మంత్రివర్గం. 6100 పోస్టుల భర్తీ కోసం డిఎస్సి నోటిఫికేషన్ కు ఓకే చెప్పింది. అలాగే యూనివర్సిటీలలో నాన్ టీచింగ్ సిబ్బంది పదవి విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ చేయూత 4వ విడతకు ఆమోదం తెలిపిన కేబినెట్ ఫిబ్రవరిలో నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 5000 కోట్ల మేర నిధులు విడుదలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక ఎస్ఐపిబి ఆమోదించిన తీర్మానాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఇంధన రంగంలో 22,000 కోట్ల పెట్టుబడులు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంది మంత్రివర్గం. 6100 పోస్టుల భర్తీ కోసం డిఎస్సి నోటిఫికేషన్ కు ఓకే చెప్పింది. అలాగే యూనివర్సిటీలలో నాన్ టీచింగ్ సిబ్బంది పదవి విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ చేయూత 4వ విడతకు ఆమోదం తెలిపిన కేబినెట్ ఫిబ్రవరిలో నిధుల విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 5000 కోట్ల మేర నిధులు విడుదలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక ఎస్ఐపిబి ఆమోదించిన తీర్మానాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఇంధన రంగంలో 22,000 కోట్ల పెట్టుబడులు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంది మంత్రివర్గం. 6100 పోస్టుల భర్తీ కోసం డిఎస్సి నోటిఫికేషన్ కు ఓకే చెప్పింది. అలాగే యూనివర్సిటీలలో నాన్ టీచింగ్ సిబ్బంది పదవి విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ చేయూత 4వ విడతకు ఆమోదం తెలిపిన కేబినెట్ ఫిబ్రవరిలో నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 5000 కోట్ల మేర నిధులు విడుదలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎస్ఐపిబి ఆమోదించిన తీర్మానాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఇంధన రంగంలో 22,000 కోట్ల పెట్టుబడుల కోసం ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, చెప్పండి, కేబినెట్ భేటీలో ఎటువంటి అంశాలపై చర్చించారు, ఎటువంటి అంశాలపై గ్రీన్ సిగ్నల్ లభించింది? సత్తాజ్, ఈరోజు జరిగినటువంటి ఏపీ కేబినెట్లో కీలకమైనటువంటి నిర్ణయం అనేది డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి ఆమోదం తీసుకోవడం అనే విధంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా 6100 డిఎస్సి పోస్టులకు సంబంధించినటువంటి ఆమోదం అయితే కేబినెట్ తీసుకోవడం జరిగింది. దాంతోపాటు మిగిలినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో మొత్తం 40 అంశాలకు సంబంధించినటువంటి వాటిపైన ఈరోజు ఏపీ కేబినెట్ అయితే ఆమోదం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో భాగంగా వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి 4వ విడత ఆమోదంకి సంబంధించి ఫండ్లు రిలీజ్ అయితే ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి దానిపైన కూడా కేబినెట్ ఆమోదం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించినటువంటి మహిళలకు 5000 కోట్లకు సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటి విడుదలకు సంబంధించినటువంటి దానిపైన కూడా ఏపీ కేబినెట్ అయితే ఆమోదం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంధన రంగంలో 22,000 కోట్ల రూపాయలకు సంబంధించి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రతిపాదనలపైన కూడా ఈరోజు ఆమోదం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సెక్రటరీలు ఉండాలనే విధంగా కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం అయితే తీసుకోవడం జరిగింది. ప్రధానంగా మాత్రం డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పైన ప్రధాన చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎన్నికల సీజన్ మరో నెల రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి. మరో మార్చిలోనే నోటిఫికేషన్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి, ఏప్రిల్లో ఎన్నికలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనే విధంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా
చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమకు ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, సచివాలయాల రిక్రూట్మెంట్ తర్వాత ఇప్పటివరకు పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ జరిగినటువంటి పరిస్థితి లేదు. దాంతోపాటు అనేక మంది డిఎస్సికి సంబంధించి తమకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి రాకముందు జగన్ వాళ్ళకి ఏదైతే హామీ ఇచ్చారో దానిని నెరవేర్చకుండానే ఈ ప్రభుత్వం వెళ్ళిపోతుంది అనే విధంగా కూడా వాళ్ళందరూ కూడా అనేక రంగాలుగా కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల అనేది కూడా ఒక రకంగా పార్టీకి సంబంధించినటువంటి అంశంలో కలిసి వచ్చేటటువంటి అంశంతో పాటు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది ఒక పెద్ద శుభవార్త అనే విధంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం 6,000 పోస్టులు ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అనేక ఏళ్లగా కూడా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది ఉపయోగకరమైనటువంటి అంశంగా చెప్పేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు చేయూతకు సంబంధించినటువంటి అంశాలు కానీ మిగిలినటువంటి అంశాలకు సంబంధించి కూడా ఆమోదం తీసుకోవడం జరిగింది. సంబంధించినటువంటి అంశంపైన కూడా ఈరోజు కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఈ కేబినెట్ ద్వారా జరిగినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు మరో కీలకమైనటువంటి అంశం ఏదైతే అటవీ శాఖకు సంబంధించి 689 పోస్టులకు సంబంధించినటువంటి భర్తీకి కూడా కేబినెట్ ఆమోదం తీసుకోవడం జరిగింది. ఇది అటవీ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులకు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆ శాఖకు సంబంధించినటువంటి వారికి శుభవార్త అనే విధంగా చెప్పుకోవచ్చు. దాంతోపాటు కర్నూలు, నంద్యాలకు సంబంధించిన జిల్లాల్లో 2 విండ్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దానిపైన కూడా కేబినెట్ అయితే ఆమోదం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ఆర్టీఏకు సంబంధించి రిజిస్టర్ పోస్టు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఇంకోటి కీలకమైనటువంటి పరిణామం యూనివర్సిటీల్లో పనిచేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఏజ్ ఎక్స్టెన్షన్ 62 సంవత్సరాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఉద్యోగులు దానిపైన కూడా కొంత చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ మాత్రం ఈరోజు అనేక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. బడ్జెట్కు ముందు ఇవన్నీ కూడా ఆమోదం చేసుకోవడంతో ప్రభుత్వం రేపు అసెంబ్లీ సమావేశాల్లో కూడా వీటన్నిటిని కూడా ప్రవేశపెట్టేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరో 2-3 రోజుల్లోనే డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా కొద్దిసేపటి క్రితమే బొత్స సత్యనారాయణ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సత్తా. రైట్, థ్యాంక్ యూ సాయి.